నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో 10 దుకాణాల వరకు దగ్ధమయ్యాయి. టిఫిన్ సెంటర్లలో మంటలు వ్యాపించడంతో సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ భవనానికి మంటలు అంటుకొని రికార్డులన్నీ దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, మరి చెరువుగట్టులో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నార్కట్పల్లి మండలం చెరువుగట్టు ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ రోజు వేకోజామున పెద్ద ఎత్తున కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ముందుగా నంది విగ్రహం ఉన్నటువంటి షాపులకు అన్ని కూడా మంటలు అంటుకున్నాయి. ఒకదాని వెంట ఒకటి టిఫిన్ సెంటర్లకు కూడా మంటలు అంటుకోవడంతో దాదాపు 20 దుకాణాలన్నీ కూడా అక్కడ మంటలు ఆగుతైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కరెంట్ అంతా కూడా పోయింది. ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలతో భారీ మంటలు ఎగిసిపడుతుండడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా భయాందోళనకు గురై పరుగులు తీసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. నిన్న తొలి అమావాస్య, ఈ రోజు ఆదివారం సంబంధించినటువంటి అమావాస్య కారణంగా పెద్ద ఎత్తున కూడా భక్తులు చెరువుగట్టు చేరుకున్నారు. దాదాపు వేలాది మంది భక్తులు అక్కడ నిద్ర చేస్తుంటారు. నిద్ర చేస్తున్నటువంటి క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి భారీగా మంటలు అంటుకొని షాపులన్నీ కూడా దగ్ధం కావడం, అక్కడ పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కి, అక్కడ పక్కన ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా మంటలు అంటుకొని అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా దగ్ధమైనట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎట్టకేలకు నల్గొండ నుంచి భువనగిరి నుంచి 6 ఫైర్ ఇంజిన్లని అక్కడికి రప్పించి వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పటికే మంటలంతా కూడా అంటుకొని అక్కడ ఉన్నటువంటి సిలిండర్లు అన్ని కూడా పేలిపోయి భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు కూడా కాలేదు. 3-4 గంటల పాటు దట్టమైనటువంటి పొగల్లో అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా పూర్తిగా దగ్ధమే. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి కూడా పీల్చుకున్నారు. కానీ అక్కడ రెక్కాడితే గానీ డొక్కాడైనటువంటి కడు పేదలు వాళ్ళందరూ కూడా అక్కడ చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని దేవునికి సంబంధించినటువంటి కొబ్బరికాయలు, పూలు, ఇతర సామాగ్రి అమ్ముకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మాలంతా కూడా ఆ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దాదాపు లక్షల రూపాయల మాలంతా కూడా అక్కడ అగ్నిలో ఆహుతి కావడంతో అక్కడైతే కన్నీరు మున్నీరుగా వినిపిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే 3 గంటల ప్రాంతంలో ఒక టిఫిన్ సెంటర్ లో అక్కడ ఉన్నటువంటి ఉన్న వాళ్ళు విద్యుత్ సంబంధించినటువంటి ఏదో పని చేస్తుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఒక షాప్ నుంచి పక్కన ఉన్నటువంటి 30 షాపులకు పూర్తిగా మంటలు అంటుకొని ఒకదాని వెంట ఒకటి మంటలు అంటుకొని అక్కడ ఉన్నటువంటి సిలిండర్లు కూడా పేలడంతో అగ్ని ప్రమాద తీవ్రత అయితే పెరిగిందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మంటలన్నీ కూడా ఆరిపోయారు. శిథిలాలన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పేదలు, అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అయితే కన్నీరు మున్నీరు విలిపిస్తా ఉన్నారు. మొత్తం కూడా అగ్నిలో ఆగుతైంది. తామంతా కూడా పూర్తిగా నష్టపోయాం, రోడ్డున పడ్డాం, తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ప్రస్తుతానికైతే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాము.